నమస్తే అండి. నమస్కారం అండి. సో ఎన్నికల రోజు పోలింగ్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మల్కాజ్‌గిరి? ఇప్పటివరకైతే మల్కాజిగిరికి చూసినట్టయితే ప్రభుత్వ అధికారులు మాత్రం మంచిగానే ఏర్పాట్లనేవి చేయడం జరిగింది సార్. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా తమ ఓటు హక్కు నిర్వహించుకోవడానికి ఖచ్చితంగా వచ్చి ఓట్లేస్తా ఉన్నారు. ముఖ్యంగా యువతీ యువకుల్లో చాలా చైతన్యం పెరిగింది ఈ మధ్య కాలంలో రాజకీయంగా. కాబట్టి దీన్ని ఆహ్వానించదగ్గటువంటి విషయం. పోలింగ్ తక్కువైంది అంటున్నారు మల్కాజ్‌గిరిలో. ఇండ్ల నుంచి రావట్లేదు పబ్లిక్కు అంటున్నారు. అంటే పోలింగ్ తక్కువైందనంటే ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఎక్కడైనా కొద్దిగా తక్కువనే ఉంటుంది సార్. మాక్సిమం ఇప్పటి వరకైతే మనకు 40+ జరిగినట్టుగా మనకు సమాచారం వస్తున్నది. సో మల్కాజ్‌గిరిలో హైదరాబాద్ లాగా అన్ని రకాల ప్రజలు, అన్ని భాషల, అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉంటారు కదా! ఎట్లా ఉందంటారు? పోయినసారికి ఈసారి మార్పు ఉందంటారా ప్రజల్లో? ఒకటండి, ఇప్పటివరకైతే 2 దఫాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రజలకు కొంత మేరకు అభివృద్ధి కార్యక్రమం అనేది చేరువలో వచ్చిన మాట వాస్తవము. కాబట్టి దేశ నలుమూలల నుండి హైదరాబాద్‌లో నివసిస్తున్నటువంటి అనేక మంది ప్రజలు గూడా వలసవాదులు అనుకోవచ్చు. అలాంటోళ్ళకు కూడా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొంత మేలే జరిగిందని చెప్పేసి భావించొచ్చు. అదేవిధంగా ఇక మల్కాజిగిరి విషయానికొచ్చినప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ మైనంపల్లి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానికంగా ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. అదేవిధంగా ప్రజలకు ఆయన ఎప్పుడు కూడా చేరువగా ఉండే ప్రజా సమస్యల మీద తక్షణమే స్పందించే మనస్తత్వం. దళిత బంధు లాంటి దళిత బంధువులు కూడా కొంతమందికి వచ్చింది. ఆ దళిత బంధువుల్లో కూడా కొంత ఇబ్బంది ఉన్నది. కొంతమందికి అనుయులు అనుకున్న వాళ్ళకి కొంతమంది కేటాయించడానికి కొంత మైనస్లు కూడా ఉన్నాయి. తర్వాత ఆయన మిగతా నెక్స్ట్ టైం నేను ఎలక్ట్ అయితే మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా నేను ఫుల్ఫిల్ చేస్తాను ఒక వాగ్దానం చేయడం జరిగింది ప్రజల్లో. కాబట్టి కొంత మేరకు నమ్మొచ్చు. ఆయన చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి బైనంపల్లి హనుమంతరావు. క్యాడర్ గాని, కార్పొరేటర్లు ఆయన ఎమ్మడి వెళ్ళలేదని చెప్పి ప్రచారం జరుగుతుంది కదా! ముఖ్యంగా ఆయన త్రూ ఉన్న క్యాడర్, లబ్ధి పొందిన క్యాడర్ ఎవరు పోలేదు అని చెప్పి టాక్ నడుస్తుంది. ఒకటండి, ఎవరైనా కూడా ఒక ప్రభుత్వానికి మనం ఎంచుకున్నప్పుడు అది మన ఆ అభివృద్ధి ఫలాలు అనేది మన వరకు చేరువ కావాలనే ఆలోచనతోనే ఆ ప్రభుత్వాలను ఎంచుకోవడం జరుగుతుంది. కొంత మేరకు అది ఫుల్ఫిల్ కాకపోయినా కొంతమందికి అది లాభసాటిగా ఉండొచ్చు. కొంతమందికి ఆ ఫలాలు అందొచ్చు. కొంతమందికి అలా అందకపోవచ్చు. కాకపోతే ఇలా క్యాడర్ ముఖ్యం కాదు సార్. క్యాడర్ ముఖ్యం కాదు. ప్రజల గుండెల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక మంచి సోషల్ వర్కర్గా ఆయన నిలిచిపోయింది. కాబట్టి ప్రజలు ఏ రాజకీయ నాయకులతో సంబంధం లేకున్నా, తన సొంత కార్పొరేటర్లు లేకున్నా, క్యాడర్ లేకున్నా ఖచ్చితంగా ప్రజల అండదండలు ఆయనకున్నాయి. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు మల్కాజ్గిరిలో మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మేము కూడా ఒక డిఫరెంట్ రాజకీయ పార్టీల్లో మేము కూడా ఉన్నాం. చాలా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ప్రత్యక్షంగా నాకు మైనంపల్లి గారితో నాకు ఎలాంటి పరిచయాలు లేవు. అయినప్పటికీ కూడా మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం. ప్రజల్లో ఉంటాం కాబట్టి మాకు ప్రజల నాడి బట్టి మేము చెప్పగలుగుతున్నాం. మొత్తానికి మల్కాజ్‌గిరి ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారంట ఖచ్చితంగా అంటే పోటాపోటీ జరుగుతూ ఉన్నది. మెజారిటీ. మెజార్టీ మాత్రం ఖచ్చితంగా మైనంపల్లి హనుమంతరావు వైపే ఉన్నారని చెప్పేసి మనం నమ్ముతున్నామండి.